రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో చేజింగ్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్లను జోస్ బట్లర్ అధిగమించేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో శతకం చేయడం ద్వారా జోస్ బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో జోస్ బట్లర్కు ఇది 7వ శతకం కాగా చేజింగ్లో 3వ సెంచరీ. చేజింగ్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జోస్ బట్లర్ 3, విరాట్ కోహ్లీ 2 సెంచరీలు, బెన్ స్టోక్స్ 2 సెంచరీలు సాధించారు. అలాగే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్మెన్గా కూడా జోస్ బట్లర్ నిలిచాడు. 7 సెంచరీలతో కోహ్లీ తర్వాత 2వ స్థానంలో బట్లర్ ఉన్నారు. ఇక ఈ క్రమంలో క్రిస్ గేల్ 6 సెంచరీలను బట్లర్ అధిగమించేశాడు. 4 సెంచరీలతో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో కోహ్లీ 8 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ పవర్ ప్లేలో 12 బంతుల్లో 20 పరుగులు చేసిన బట్లర్ మిడిల్ ఓవర్లలో 21 బంతుల్లో 22 పరుగులే చేశాడు. డెత్ ఓవర్లో 27 బంతుల్లో 65 పరుగులు చేసి శతకంతో పాటు రాజస్థాన్ రాయల్స్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అలాగే కేకేఆర్ పై జోస్ బట్లర్ కు ఇది 2వ సెంచరీ కావడం మరో విశేషం. ఒకే జట్టుపై ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో బట్లర్ 2వ స్థానంలో నిలిచాడు. కేకేఆర్, ఆర్సీబీలపై బట్లర్ 2 శతకాలు చేశాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ పై 3 సెంచరీలతో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. బట్లర్ విధ్వంసకర శతకంతో కేకేఆర్ పై రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.